తిరుపతి జిల్లా డక్కిలి మండలం నాగులపాడు గ్రామ పరిసరాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. నాగులపాడు హరిజనవాడ గ్రామం సమీపంలో ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. పార్కు నిర్మాణానికి కేటాయించిన భూమిని తహసీల్దార్ ఎం శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగులపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 62, 75లో సుమారు 19.15 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు తెలిపారు. ఈ కేటాయింపు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సూచనల మేరకు చేపట్టినట్లు చెప్పారు. ఇదే ప్రాంతంలో ఇప్పటికే యానిమల్ హాస్టల్ నిర్మాణం కోసం సుమారు 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఈ 2 ప్రాజెక్టులు అమల్లోకి వస్తే ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పరిశ్రమలు నెలకొంటే యువత వలసలు తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నాగులపాడు వీఆర్ఓ వెంకయ్య, సచివాలయం సర్వేర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. డక్కిలి మండలంలోని నాగులపాడు గ్రామంలో ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయని నిమిత్తం సర్వే నెంబరు 52లో ఫిట్టింగ్ అయిన సర్వే నెంబరు 62లో వచ్చి 9 ఎకరాల 14 సెంట్లు, 75 సర్వే నెంబర్లో 10 ఎకరాల 1 సెంటు, మొత్తం 19 ఎకరాల 15 సెంట్లని ఈరోజు సర్వే చేయించి దానికి ఎంజాయ్మెంట్ స్కెచ్ కూడా వేయించడం జరిగింది. ఇది ఇండస్ట్రియల్ పార్కు ఈ నాగులపాడు గ్రామంలో ఇది గతంలో మేతపురం ఉన్నింది. ఇది స్ప్లిట్ చేసి కొన్ని ఎకరాల్లో కూడా టికెట్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో. ఈ రికార్డ్స్ అన్ని పరిశీలించి ఫిజిబుల్ రిపోర్ట్ను రేపు గౌరవనీయులైన రెవెన్యూ డివిజన్ అధికారి కాళహస్తి వారికి నివేదిక రేపు పంపిస్తున్నాము. అదే కాకుండా ఎనిమల్ హాస్టల్ కూడా సర్వే నెంబర్ 52లో 5 ఎకరాలు కేటాయించడం అనేది. అంతేకాకుండా డక్కిలి గ్రామంలో కూడా మళ్ళా ఎనిమల్ హాస్టల్కి 113లో ఒక 5 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ సంబంధించిన సర్వే నెంబర్లో ఎనిమల్ హాస్టల్ కూడా ప్రపోజల్ పై అధికారులకి తెలియజేయడం జరిగింది. వీటిలో మా ఎనిమల్ హాస్టల్ కానీ తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ వస్తే డక్కిలి మండలం అభివృద్ధిలో ముందుకు వస్తుందని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా మన నవోదయ స్కూల్ కూడా సంగనపల్లి కూడా ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. నవోదయ స్కూల్ కూడా త్వరలోనే దాని యొక్క నివేదిక ఉత్తర్వుల ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.